నమస్తే వివర్స్, నేను మీ డాక్టర్ శ్రీనివాస్, ఆర్థోపెడిక్, జేఎస్ హాస్పిటల్, వనస్థలిపురం. ఇవాళ మనము చెప్పబోయే టాపిక్ ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ ఎవరిలో చేస్తాము, అసలు ఎవరికి నీడ్ అవుతుంది అండ్ ఎవరికి అవసరం పడుతుంది అనే దాని మీద మనము టాపిక్ చేస్తున్నాము. హిప్ రీప్లేస్మెంట్ అనేది మనకు ఇక్కడ ఈ హిప్ జాయింట్ ఉంటుంది. ఈ హిప్ జాయింట్ అనేది మనము డ్యామేజ్ అయిన వాళ్ళలో మనము చేస్తాము. అసలు ఈ డ్యామేజ్కి రీజన్స్ ఏమేమి ఉండొచ్చు? ఈ డ్యామేజ్ అనేది మనకు రీజన్స్ ఏముంటాయంటే, ఒకటి ఏదైనా మనకు ఆర్థరైటిస్ వచ్చి ఈ హిప్ జాయింట్ అనేది మనకు బాల్ అండ్ సాకెట్ జాయింట్లా ఉంటుందన్నమాట. అయితే ఈ బాల్ అండ్ సాకెట్లో రెండిట్లో ఈ జాయింట్ యొక్క సాకెట్ అరిగిపోవాలి, అలాగే బాల్ కూడా అరిగిపోవాలి. ఈ రెండు అరిగిపోయినప్పుడు మాత్రమే మనము, అంటే జాయింట్ కంప్లీట్ డ్యామేజ్ అయిన వాళ్ళకు మాత్రమే మనము హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము. అయితే ఇది ఎవరిలో జరుగుతుంది అంటే ఆర్థరైటిస్కి సంబంధించినవి. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా యాంకైలోజింగ్ స్పాండిలైటిస్లో కూడా మనకు ఈ జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిన వాళ్ళలో చేయడానికి అవకాశం. ఇక నెక్స్ట్ ఏమైనా మనము ఫ్రాక్చర్ అయినాయి అంటే ఎక్కడైనా దెబ్బ తాకినాం, పడడం వల్ల ఈ జాయింట్ కంప్లీట్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ కొన్ని ఏవియన్ అంటాము, బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది ఈ హెడ్కి. ఈ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు మెల్లిమెల్లిగా ఆ హెడ్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోయి, ఆ కొలాప్స్ అవ్వడం వల్ల సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ ఫామ్ అయ్యి ఈ కంప్లీట్ జాయింట్ డ్యామేజ్ అయిన వాళ్ళకు కూడా మనము రీప్లేస్మెంట్ చేస్తాము. ఇక నెక్స్ట్ సర్జరీ ఆల్రెడీ పడి ఇక్కడ సర్జరీ చేసినాము. సర్జరీ చేసిన తర్వాత మనకు ఆ సర్జరీ ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో కూడా సెకండరీ డ్యామేజ్ జరిగి మొత్తం కంప్లీట్ జాయింట్ అనేది మనకు ఆర్థరైటిస్ అంటే అరుగుదల వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళలో మనము ఈ హిప్ అంటే తుంటి మార్చడం అంటామన్నమాట. కంప్లీట్గా తుంటిని మార్చడం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ తుంటిలో మార్చడం అనేది ఏం మారుస్తాం మనం దీంట్లో? ఒకటి ఈ కప్ యొక్క సాకెట్ కంప్లీట్గా చేంజ్ చేస్తాము. అలాగే ఈ హెడ్తో పాటు నెక్ అంటాము, అలాగే స్టెమ్ అంటాము. ఈ మొత్తంని మనం మార్చడాన్ని మనం హిప్ రీప్లేస్మెంట్ అంటామన్నమాట. ఓకే వ్యూవర్స్, ఇవాళ మనం ఈ హిప్ రీప్లేస్మెంట్ ఎందుకు చేస్తాం, ఎవరిలో చేస్తాము, అట్లాగే ఏం చేస్తాం అనే దాని మీద మనము తెలుసుకున్నాము. కాబట్టి ఈ హిప్ రీప్లేస్మెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆన్సర్ చేస్తాను.